ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్లో వైట్ బోర్డు వర్క్ చేసినది ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసిన దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం ఓపెన్ చేసి పిల్లలకు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రాసుకోవడానికి ఎలా చూపించాలి అనేటువంటిది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా మనం వైట్ బోర్డు తీసుకున్నాం. ఇందులో మెనూ టచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కలర్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మనము గ్రీన్ కలర్ తీసుకున్నాం, ఈ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం పేజ్ 1లో ఉన్నాము. ఒక మ్యాథ్స్ టీచరు ఒక 5 లెక్కలు చేయాలంటే ఒక పేజీ సరిపోదు. సో దాదాపు 3-4 పేజీలో లేదా ఒక 5 పేజీలో అవసరం అవుతుంది. అదేవిధంగానే ఒక లాంగ్వేజ్ టీచరు ఏవో వర్డ్స్ రాస్తున్నారు, ఒక పేజీ చాలదు, 2-3 పేజీల్లో కూడా రాయాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, పేజ్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచర్ ఇక్కడ మ్యాథ్స్ చేశారనుకోండి, మనం పెన్ ఈ విధంగా ఇక్కడ తీసుకుంటాము, ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోవచ్చు. మ్యాథ్స్ టీచర్ ఇక్కడ పేజ్ 1లో మ్యాథ్స్ చేశారు అనుకోండి, నేను జస్ట్ 1 అని రాశాను అంతే. ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ ప్లస్ అని గుర్తుండి యాడ్ ఉంటుంది, మనం ప్లస్ సింబల్ని టచ్ చేస్తే సెకండ్ పేజ్లోకి వెళ్ళాము. సో ఇక్కడ సెకండ్ పేజ్లో ఇంకా ఏదైనా మ్యాథ్స్ చేశారు ఒకసారి, లేదా లాంగ్వేజ్ టీచర్ ఏదైనా రాశారు అనుకుందాం. థర్డ్ పేజ్ కావాలంటే మళ్ళీ ప్లస్ గుర్తు పైన టచ్ చేస్తే థర్డ్ పేజ్కి వచ్చాం. ఇప్పుడు మనం థర్డ్ పేజ్లో ఉన్నాం, థర్డ్ పేజ్లో సంథింగ్ రాసామనుకోండి. నెక్స్ట్ ఫోర్త్ పేజ్ కావాలంటే యాడ్ కొడతాం, మళ్ళీ ఫోర్త్ పేజ్లో సంథింగ్ రాస్తాం, మళ్ళీ యాడ్ చేస్తాం, మళ్ళీ ఫిఫ్త్ పేజ్. ఈ విధంగా ఒక 5 పేజెస్ మనం రాసాము. దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేయాలంటే ఇక్కడ మనం మెనూ టచ్ చేసి సేవ్ ఆప్షన్ ఉంది, ఇలాగైనా సేవ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మనం ఎగ్జిట్ బటన్ ఉంది, ఈ ఎగ్జిట్ బటన్ మనము టచ్ చేసినప్పుడు డూ యూ వాంట్ టు సేవ్ యువర్ ప్రోగ్రెస్ బిఫోర్ ఎగ్జిటింగ్ అనొచ్చు. మనం ఏదైనా రఫ్ వర్క్ చేసామో అది సేవ్ చేసే అవసరం లేదు అంటే నో కొడదాం. లేదు మనం అది సేవ్ చేసుకోవాలి మళ్ళీ యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఎస్ కొడితే అది సేవ్ కోసము 4 ఆప్షన్స్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాప్టర్ 1లో లెసన్ 2 అనుకోండి. ఇది చాప్టర్ 1లో లెసన్ 2 అనుకోండి. ఈ విధంగా చాప్టర్ 1-2 అని పెట్టారు. మనం వీలైనంత వరకు పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే పీడిఎఫ్లో సేవ్ చేసుకుంటే అది తక్కువ కేబీల్లోనే ఉంటుంది మెమొరీ. తర్వాత మనము వాట్సాప్లో కానీ ఏదైనా పిల్లలకు క్లాస్ టీచర్లు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఉంటారు కదా, అందులో మనం షేర్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది. బట్ వీలైనంత వరకు పీడిఎఫ్లో చేసుకుంటే వేరే ఫార్మాట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు, బట్ పీడిఎఫ్ బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మనం వైట్ బోర్డ్లో సేవ్ అవుతుంది. మనం ఒకవేళ సేవ్ పాత్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ అని చెప్పేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్లో సేవ్ చేయాలనుకోండి, లేదు మన నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఉంటే అక్కడైనా మనము సేవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము డాక్యుమెంట్స్లో సేవ్ చేయాలనుకోండి, డాక్యుమెంట్, ఇక్కడ మనం కన్ఫర్మ్, తర్వాత సేవ్. ఇప్పుడు 5 పేజీలు ఉన్నాయి, 5 పేజీలకు టిక్ మార్క్ ఉంది. మనకి ఏదైనా పేజ్ వద్దనుకుంటే మనం అన్టిక్ చేయాలి. అన్ని పేజీలు కావాలి కాబట్టి అన్నిటికీ టిక్ ఉంటుంది. ఇప్పుడు సేవ్ అని కొడితే ఇది సేవ్ అయిపోయింది. సో మీరు చేసిన వర్క్ సేవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఓపెన్ చేయాలంటే ఎలా చేయాలి? ఫైల్ మేనేజర్ టచ్ చేస్తాం. ఆల్ ఫైల్స్లో మనం ఎక్కడ సేవ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం డాక్యుమెంట్స్లో సేవ్ చేసాం కాబట్టి ఇప్పుడు డాక్యుమెంట్స్ టచ్ చేస్తాం. డాక్యుమెంట్స్లో చాప్టర్ 1-2 అని పెట్టాము ఇందాక, ఇక్కడ ఉంచండి. ఈ ఫైల్ మనము టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం ఎన్నో తారీఖు సేవ్ చేసాం, ఏ టైంలో సేవ్ చేసాం చూపిస్తుంది. దీన్ని మనం స్క్రోల్ చేసుకుని ఇందాక నేను ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్, ఇది థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, ఈ విధంగా సేవ్ అయింది. ఇది మనం ఎందుకు సేవ్ చేసుకోవాలి అంటే నెంబర్ 1, మనం ఇలా సేవ్ చేసి పెట్టుకుంటే పిల్లలకు మళ్ళీ రివిజన్ చేయాలన్నప్పుడు చేయొచ్చు, లేదా ఈ సేవ్ చేసుకున్న విషయం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూపించాలన్నా కూడా చూపించవచ్చు. ఇదే ఓపెన్ చేసి పిల్లలకు చూపించవచ్చు కావాలంటే. తర్వాత
ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మనము బోర్డ్ వర్క్ మీరు ఏం చేశారు అంటే మనం చూపించడానికి ఇది ప్రూఫ్గా కూడా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, పిల్లలకు మనం వాట్సాప్లో షేర్ చేసి ఏదైనా నోట్స్ రాసుకునేటప్పుడు వేగంగా రాసుకోలేకపోతారు పిల్లలు. సారు మ్యాథ్స్ చేసి ఉంటాడు బోర్డు పైన, అప్పుడు ఫాస్ట్గా రాసుకోలేకపోయి ఉంటారు ఒక 2-3 పిల్లలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం వాట్సాప్లో షేర్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ చూసుకొని వాట్సాప్ ఓపెన్ చేసుకొని వాళ్ళు నీట్గా రాసుకోగలుగుతారు. ఈ విధంగా మనం చేసినటువంటి వర్క్ని సేవ్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం కావాలనుకుంటే పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోవచ్చు. నా సజెషన్, పెన్ డ్రైవ్లోకి మీరు కాపీ చేసుకోవడము బెటర్. ఎందుకంటే అందరు టీచర్లు ఇందులో వాళ్ళు చేసిన వర్క్ సేవ్ చేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే మెమొరీ ఫుల్ అని వస్తుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి. ఈ పెన్ డ్రైవ్ తీసుకొని ఇక్కడ పెన్ డ్రైవ్ పోర్ట్ ఉంటుంది, ఇక్కడ పోర్ట్ మనం అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫైల్ని మనము పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవాలి. ఇందాక మనము ఇక్కడ ప్యానెల్లోనే మనం సేవ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే డాక్యుమెంట్స్లో సేవ్ చేసాము. చాప్టర్ 1-2 అని సేవ్ చేసాం కదా. ఈ ఫైల్ని మనం పెన్ డ్రైవ్లోకి తీసుకుని రావాలంటే ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఇలా టిక్ మార్క్ వచ్చినప్పుడు మనము ఇది ఇక్కడ ప్యానెల్లోనూ ఉండాలి, పెన్ డ్రైవ్లోనూ ఉండాలి అనుకుంటే కాపీ తీసుకోండి, కాపీ టచ్ చేయండి. లేదు ప్యానెల్లో ఉండకుండా మన పెన్ డ్రైవ్లోకి వచ్చేయాలి పూర్తిగా అనుకుంటే ఇక్కడ చాప్టర్ 1-2 అనే ఈ ఫైల్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ కట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇప్పుడు యూఎస్బి డ్రైవ్ మనం ఇన్సర్ట్ చేసిన పెన్ డ్రైవ్, యూఎస్బి డ్రైవ్ టచ్ చేయండి. ఇక్కడ నా పేరు నంజుండప్ప అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్లో కాపీ చేయాలి నేను. ఈ విధంగా తీసుకుని వచ్చి ఇక్కడ మనం పేస్ట్ అని టచ్ చేస్తే ఇప్పుడు చాప్టర్ 1-2 అనేటువంటి ఈ ఫైలు నా పెన్ డ్రైవ్లోకి వచ్చింది. సో ఈ విధంగా మనము చేసినటువంటి వర్క్ ఇక్కడ ప్యానెల్లో స్టోర్ చేయొచ్చు. అలా స్టోర్ చేసి మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ మనము మన పెన్ డ్రైవ్లో కూడా తీసుకుని రావచ్చు. ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకుంటే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.